ఇలా తెలంగాణ ప్రయోజనాలు కాపాడేది కాంగ్రెస్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ హక్కులు కాపాడగలుగుతుంది, తెలంగాణ ప్రయోజనాలను నిలబెట్టగలుగుతుంది. వస్తారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు కూడా పోయినసారి బండి సంజయ్ గారు కరీంనగర్లో గెలిచారు. ఏమన్నా ఒక్క రూపాయి పని తెచ్చినాడే, ఒక ప్రాజెక్టు తెచ్చినాడే ఢిల్లీకి వెళ్ళి. కరీంనగర్కి ఆయన చేసిన మేలు ఏమన్నా ఉన్నదా అంటే వాళ్ళు మాటలు చెప్తారు తప్ప చేతల్లో ప్రజలకు చేయగలిగేది ఏమి ఉండదు. అందువల్ల మనం కూడా కాంగ్రెస్ బీజేపీల సెంటిమెంట్లో ఇవేవో మనం పట్టించుకోవద్దు. గల్లీలు ఎవడున్నా ఢిల్లీలు ఎవడున్నా మా ఎంపీ మాత్రం మా కోసం కష్టపడేటోడు, మా కోసం కొట్లాడేటోడు, తెలంగాణ గొంతు వినిపించేటోడే మన ఎంపీ ఉండాలి అనే విధంగా కూడా మనం గట్టిగా పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ వీళ్ళు మేనిఫెస్టో అమలు చేయించాలంటే మనం గట్టిగా ఎంపీలు గెలిస్తేనే కదా వీళ్ళ మెడలు వంచి గట్టిగా అమలు చేసే విధంగా మనం పోరాడగలుగుతాం, వీళ్ళని గట్టిగా అడగలుగుతాం. ఇవాళ వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పొద్దా? మీరు 9 తారీఖే 2 లక్షల రుణమాఫీ అన్నావు, చెయ్యలేదు కనుకనే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినము. నువ్వు రాగానే 4,000 పింఛన్ ఇస్తా అన్నావు, నువ్వు ఇయ్యలేదు కనుకనే ఈ ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతున్నాము. వడ్లు అమ్ముకోకుండ్రి, మేము రాగానే బోనస్ ఇస్తా అన్నావు, కానీ వడ్లకు నువ్వు బోనస్ ఇవ్వలేదు కనుకనే నిన్ను ఓడగొడుతున్నాము అనే విధంగా మనం కాంగ్రెస్ పార్టీకి చెప్పకపోతే, చురుకు అంటియకపోతే రేపు ఇవి అమలు అవుతాయా? ఈ విషయం మనం ప్రజలకు చెప్పాలి. నువ్వు 15,000 రైతు బంధు అన్నావు, నువ్వు ఇయ్యలేదు కనుకనే నిన్ను ఓడగొడుతున్నాం బిడ్డ, ఇప్పటికైనా ఇయ్యమని చెప్పి మనం వాళ్ళకు చురుకు అంటియాలి. ప్రజాస్వామ్యంలో పార్టీలకు ఎప్పుడు తెలుస్తాయి? మన ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి మీరు ఇచ్చిన హామీ అమలు చేయలేదు కనుకనే ఇగో మీకు ఈ గుణపాఠం అనే విధంగా మనం ప్రజలను కదిలించాలి, ప్రజలను చైతన్యపరచాలి, ప్రజలకు విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అద్భుతంగా మళ్ళీ మనం ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఎవరిని నిర్ణయించినా మంచి మెజార్టీతో మనం గెలిపించడం కోసం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇది ఎంపీ ఎన్నిక హరీష్ అన్నది కాదు, మనది కాదు అని అనుకోవద్దు. ఎంపీ మనోడైతే సంవత్సరానికి 5 కోట్ల ఎంపీ ఫండ్ ఉండదా? మన కోసం రేపు సిద్దిపేట నుంచి బెంగళూరు రైలు వేయాలంటున్నాం, సిద్దిపేటకి వెళ్ళి తిరుపతి రైలు వేయాలంటున్నాం. మన ఎంపీ ఉంటే గట్టిగా కొట్లాడి వేయించాడా? వేయించడా? అందువల్ల మన సిద్దిపేట మీద ప్రేమ మన గులాబీ జెండాలకు ఉంటుంది, మెదక్ ఎంపీ మీద ఉంటుంది తప్ప ఇంకెవరికో ఉండదు. అందువల్ల కార్యకర్తలు, నాయకులు జాగ్రత్తగా అందరం కూడా కలిసి పనిచేద్దాం. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు మీకు రేపు కౌన్సిలర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా మీరు నిలబడ్డప్పుడు కూడా నేను మీకోసం ప్రతి గ్రామం తిరుగుతా, మిమ్మల్ని అందరినీ కూడా కష్టపడ్డ వాళ్ళని గెలిపించుకుంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పోయినసారి కౌన్సిలర్ ఎన్నికలు వస్తే గల్లీ తిరిగిన సిద్దిపేటల మా కౌన్సిలర్ల కోసం గల్లీ తిరిగి అద్భుతంగా కష్టపడ్డ కౌన్సిలర్లందరినీ పోయినసారి మేము గెలిపించుకున్నాం. అట్లే రేపు మీ ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీకోసం కష్టపడతాం, తప్పకుండా కార్యకర్తల్ని కాపాడుకుంటామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. విద్యార్థి విభాగం, యోజన విభాగం తమ్ముళ్ళు బాగా పనిచేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, వాళ్ళ దుష్ప్రచారాలను గట్టిగా తిప్పికొట్టే విధంగా విద్యార్థి యోజన విభాగాలు మరింత క్రియాశీలకంగా పనిచేయాలని చెప్పి కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా.